viewers, welcome to SS Media. ఏపీలో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చిన బీజేపీతో పొత్తు అంశం తెరమిదికి రావడంతో సీట్ల ప్రకటన వాయిదా పడింది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై నెలకొన్న అనిశ్చితి అలాగే కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుతో చర్చల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. 2019లో ఎలక్షన్స్ లాగానే ఈసారి కూడా 2 చోట్లనే పోటీ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. పోయినసారి 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి ఈసారి ఎలాగైనా 2 చోట్ల గెలిచి తన సత్తా చాటాలనుకుంటున్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు జనసేనాని. జనసేన 40 సీట్లకు తక్కువగా కాకుండా పోటీ చేయాలని జన సైనికులు పార్టీ నేతల నుంచి పవన్ పైన ఒత్తిడి కొనసాగుతుంటే 22 నుండి 25 సీట్ల వరకు మాత్రమే ఖరారు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో కలిస్తే ఈ సీట్ల సంఖ్య కొంతమేర తగ్గుతుంది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి కేటాయించే సీట్ల సంఖ్యపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా జన సైనికుల గౌరవం తగ్గకుండా సీట్లు సాధిస్తామని చెప్పారు. దీంతో ఖచ్చితంగా 40 సీట్లు జనసేనకు పొత్తులో దక్కుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ పోటీ ఎక్కడా? జగన్ కి పులివెందుల, చంద్రబాబుకి కుప్పం, మరి పవన్ అంటూ సోషల్ మీడియాలో జన సైనికుల్ని అడగడంతో వారికేం చెప్పాలో పాలుపోవడం లేదు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై అంచనాలే తప్ప అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. అయితే టీడీపీ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి తిరిగి 2 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో గోదావరి జిల్లాల్లో భీమవరం నుంచి పోటీ ఖాయం. 2వ ప్లేస్ ఉత్తరాంధ్ర నుంచి అనుకున్న చంద్రబాబు సూచనతో ఆ ఆలోచన మార్చుకున్నారని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో తిరుగు లేకుండా ఉన్న వైసీపీని కొంచెం కట్టడి చేయడానికి పవన్ ను తిరుపతి లేదా అనంతపురం సిటీ నుంచి బరిలో నిలపాలని చంద్రబాబు సూచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అనంతపురం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సైతం పవన్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తాను స్వచ్ఛందంగా తప్పుకుంటానని ప్రకటించారు. అయితే నందమూరి బాలయ్య అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ పోటీకి పవన్ కి అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాంతో రాయలసీమకు కేంద్రంగా ఉన్న తిరుపతి నుంచి పవన్ బరిలోకి దిగడం ఖాయంగా అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వేలు పూర్తయ్యాయి. బీజేపీతో పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపై అధికారికంగా ప్రకటన రావచ్చు.